వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. రామానుజవరం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా కిన్నెర వెంకటకృష్ణవేణి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిన్నెర వెంకటకృష్ణవేణి నా గుర్తు వంగరం గుర్తు కనుక నా మీద ప్రేమ ఆప్యాయత ఉంచి వంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు. నన్ను గెలిపించినట్లయితే గ్రామంలో పనిచేస్తారని, నేను నా భర్త సేవకులుగా గ్రామంలో పనిచేస్తామని విన్నవించుకుంటున్నామని తెలియపరిచారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలో ఉన్నాము. నా పేరు మురళీకృష్ణ, నివాస్ న్యూస్ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిని. ఈరోజు రామానుజవరం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కిన్నెర వెంకటకృష్ణవేణి గారి ఇంటి దగ్గర ఉన్నాము. వారు గెలిస్తే ఈ ఊరికి ఎటువంటి పనులు చేస్తారు, గ్రామ ప్రజలకి ఏ రకంగా దగ్గరగా చేరువవుతారు, వారి మాటలు తెలుసుకున్నాం. నేను అనగా కిన్నెర వెంకటకృష్ణవేణి రామానుజవరం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రామానుజవరం గ్రామ ప్రజలందరూ మీ యొక్క ప్రేమ ఆప్యాయత నా మీద ఉంచి మీ అమూల్యమైన ఓటుని వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థన. నాకు ఈ అవకాశం ఇచ్చిన శీలం కోటారెడ్డి శివపార్వతి గారు నన్ను బలపరిచినందుకు వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామం స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి అయిన ఎముకపాటి శ్రీదేవి, మిట్టపల్లి గ్రామ ప్రజలు నన్ను గెలిపిస్తే ప్రజలకు నాయకురాలుగా కాక సేవకురాలుగా పనిచేస్తారని తెలియజేశారు. నా యొక్క గుర్తు వంగరం గుర్తుకి ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని నా ప్రార్థన అని తెలియపరిచారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో మనమున్నాం. స్వతంత్ర అభ్యర్థిగా మిట్టపల్లి గ్రామంలో పోటీ చేస్తున్న ఎముకపాటి శ్రీదేవి గారి వారి యొద్ద మనం ఉన్నాము. మరి ప్రజలు ఆశీర్వదించి వారిని మిట్టపల్లి గ్రామ సర్పంచ్గా చేస్తే ఈ మిట్టపల్లి గ్రామానికి వారు ఏ విధమైన చేయూతనిస్తారు, మిట్టపల్లి గ్రామాన్ని ఏ విధమైన అభివృద్ధి బాటలో నడిపిస్తారనేది వారి మాటల ద్వారాగా మనం తెలుసుకుందాం. నా పేరు శ్రీదేవి అండి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామం. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకి పోటీ చేస్తున్నామండి. మేము ఈ గ్రామం గురించి నిలబడ్డామండి. స్వతంత్ర అభ్యర్థిగా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే గెలిపిస్తే మేము ఈ గ్రామానికి మంచి చేయడానికి ముందుకు వస్తామండి. ఓకే, ప్రజలు మీ నుండి కోరుకునేది ఈ మిట్టపల్లి గ్రామ అభివృద్ధి కొరకు కోరుకుంటున్నారు. మమ్మల్ని గెలిపిస్తే మేము మంచి అభివృద్ధిలో తెస్తామండి గ్రామాన్ని. ఓకే, మీ యొక్క గుర్తు ఉంగరం గుర్తు అండి. ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుకు ఓటేసి అందరం మమ్మల్ని గెలిపియాలి. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్. మహబూబాబాద్ జిల్లా సిరూర్ మండలం చింతపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దిరావతి వీరన్న ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్, మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, కాలం రవీందర్ రెడ్డి, చింతపల్లి గ్రామ అధ్యక్షులు జేరిపోతుల మహేష్ గౌడ్, సీనియర్ నాయకులు దొంతగాని వీరన్న, వేమ్ల రామకృష్ణ, పెద్దోజు శ్రీనివాస్ చారి, కుర్రా యాకయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేయనంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మరి చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎవరిదమ్మా? మన ప్రభుత్వం, పేదోళ్ళ ప్రభుత్వం. ఈ పేదోళ్ళ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కూడా మీ మనిషి, కాంగ్రెస్ పార్టీ. మరి సర్పంచ్ ఎవరు గెలవాలి? సర్పంచ్ ఎవరు గెలవాలి? వీరన్న. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వీరన్న గెలవాలి. నేను అమ్మలు 18లో 23లో నా గెలుపు కోసం పనిచేసిన వ్యక్తి వీరన్న. ఇక్కడ ఎవరు లేనప్పుడు మరి ఇద్దరు వీరన్నలే మాకు ఇక్కడ అండగా నిలబడ్డారు. కాబట్టి మా వీరన్నలిద్దరు జరిపోతుల మహేష్, పిల్లగాడు చిన్నోడైనా నీతిగల్లోడు.
ఈయన పేరులో జరిగిపోతుంది కానీ అసలు జరిగిపోతే అవతల ఉంది. ఇంకో జరిగిపోతే తిరుగుతాను చూసిరు కదా, ఏం భయపడకుర్రి. ఆయన కూడా దయచేసి వీరన్న మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఒక్క ఓటు. అమ్మలో దున్నపోతుకు గడ్డేసి బర్రెకి పాలు ఇవ్వమంటే ఇస్తుందా అమ్మ? మరి టీఆర్ఎస్ వాళ్లకు ఓట్లేసి కాంగ్రెస్ అభ్యర్థికి రేపు పెన్షన్లో రేషను అదేవిధంగా ఇండ్లు అడిగితే వస్తాయా? మీకు ఏది రావాలన్నా మన క్యాండిడేట్ సర్పంచ్ అయి ఉండాలి. కాబట్టి అమ్మలారా దయచేసి, నా పేరేంటినమ్మా రామచందర్, రామునికి ఒక హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు నువ్వు ఇటు పక్కన కానిస్టేబుల్ ఆయన కూడా పక్క తీసుకోపో. మరి ఆగు, మరి వినాలి, ఒకసారి చెప్పినప్పుడు వినాలి తమ్ముడు. అన్నలారా నీ సంబరం నాకు తెలుసు, కానీ వెనక అక్కలు డిస్కంఫర్ట్ ఫీల్ కావద్దు, మా అక్కలు ఇబ్బంది పడవద్దు. అమ్మలు మరి రాముడు హనుమంతుడికి ఏం చెప్తాడు? సీత ఎక్కడ ఉంది చూస్తావా బాగుంటాడు, అట్నే పోయా గుడ్డ ఎత్తుకురా బాగుంటాడు. మరి ఇక్కడ చింతపల్లిలో సమస్యలు నేను ఎవరిని అడగాలి? మరి ఆయన అడగాలంటే ఆయన గెలిచి ఉండాలి కదా. కొంతమంది అంటూరట గడిలెప్పాలని. అరే గడిల దగ్గర మోచేతి నీళ్లు తాగిన వాళ్ళే అవతల నిలబడ్డారు. మొన్నటిదాకా వీళ్ళు దొంగలు అంతా ఎవరమ్మా? మొన్నటిదాకా పనిచేసిన దొంగలందరూ ఆ చంద్రారెడ్డి గారి మోచేతి నీళ్లు తాగిన వాళ్ళేగా. మరి వీరన్న నిజాయితీగా చదువుకున్నాడు, ఆయన బతుకు ఆయన చూసుకుంటాడు. ఆయనను బదనాం చేస్తే గెలుస్తామని అనుకుంటారు. ఏదేమైనా వీరన్న నా మనిషి, వీరన్న రేవంత్ అన్న మనిషి. కాబట్టి వీరన్నను భారీ మెజార్టీతో గెలిపించుకొని రావాలి. గెలిపిద్దామా అక్కలు? ఒక్క ఓటు పోకుండా ఇక్కడ రాని మా అక్కలకు అమ్మలకు కూడా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మనకి 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు పండైతాయి. రాష్ట్రంలో 10 సంవత్సరాల ప్రభుత్వం మనదే ఉంటది. మన ప్రభుత్వంలో మనం గెలవాలి. చింతపల్లిలో బీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి, మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చింతపల్లి గ్రామం బీఆర్ఎస్ అభ్యర్థి మూడు రవీందర్ ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దొంగలి నరసయ్య, మాజీ ఎంపీటీసీ బోజా నాయక్, సీనియర్ నాయకులు దేరావతి వీరన్న, బూక్యా హాతీరాం, మామిళ్ల వెంకన్న, కొంపల్లి సతీష్, బూక్యా బాలాజీ, బోడా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఆఖరి ప్రచారం. సోదరుడు మూడు రవీందర్ మరి బ్యాగ్ గుర్తు, మనం పట్టుకునే బ్యాగ్ గుర్తుకు ఓట్లేసి గెలిపియాలని చింతపల్లి గ్రామానికి మిమ్మల్ని అందరినీ ప్రార్థించడానికి నేను వచ్చినట్టే అందరూ వస్తారు. ఇందాక ఎవరో వచ్చిపోయినారు, ఇప్పుడే తెలిసింది. కానీ వేసే వాళ్ళు మాత్రం బాగా ఆలోచించాలి. 2 ఏళ్ల క్రితం మనం వేసినాం. ఏం జరిగింది మనకు? తెలంగాణ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఏం జరిగింది, ఈ 2 ఏళ్లలో ఏం జరిగిందో ఆ తేడా మీ అనుభవంలో ఉంది. తెలంగాణ వస్తే ఏమొస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏమవుతాడు అని అన్నాం. మరి కేసీఆర్ వస్తే అప్పటి వరకు కాంగ్రెస్ 200 పెన్షన్ ఇచ్చింది, 2000 అయింది. 6 గంటలు కరెంట్ ఇస్తామని అర్ధరాత్రి అపరాత్రి ఇస్తే భార్యాభర్తలు స్టార్టర్లు నెత్తిన పెట్టుకొని బావుల చుట్టూ తిరిగి అమ్మాయి. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. విద్యార్థుల్లోనూ గుండెపోటు మరణాలు సంభవించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ కోనసీమ రామచంద్రాపురంలో 10వ తరగతి స్టూడెంట్ క్లాస్ రూంలోనే కుప్పకూలిపోయింది. క్లాస్ వింటున్న విద్యార్థిని ఒక్కసారిగా వెక్కిళ్లు మొదలయ్యాయి. అంతలోనే ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. స్కూల్ సిబ్బంది వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
అంగరంగ వైభవంగా మాజీ మంత్రి తనేడు పసుపులేటి పవన్ కుమార్ 40వ జన్మదిన వేడుకలు. ఉమ్మడి కడప జిల్లా కడప పట్టణం శ్రీ విజయ సేవా సమితి శనివారం నాడు పసుపులేటి పవన్ కుమార్ అభిమానులు అక్కడ ఉన్న నిరాశ్రయులకి అందరికీ కేక్ కట్ చేసి అందరికీ పళ్ళు పంచిపెట్టారు. శ్రీ విజయ సేవా సమితి డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ పసుపులేటి పవన్ కుమార్ ఎందరికో పేద ప్రజలకి ఇంటి పెద్ద కొడుకుగా వారికి అన్ని విధాలుగా సహాయాలు చేస్తూ గత 45 సంవత్సరాల నుండి పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ని స్థాపించి కడప జిల్లా ప్రజల ఆరాధ్య దేవుడిగా పూజిస్తారు. ఎవరికి ఏ సహాయం అవసరం వచ్చినా ఈ ఇంటి తలుపులు తట్టితే అంతా మంచి జరుగుతుంది అని నమ్ముతారు. అంతేకాదు ఇతను చేసే పుణ్య కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అక్కడ ప్రజలు చరిత్రలుగా చెప్పుకుంటున్నారు. ఇలా ఎంతో మందికి చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకుంటున్నారు. చెప్పుకోవటం కూడా చరిత్ర. మిమ్మల్ని ఎవరితో పోల్చలేం, ఒక్క పోలికతో సరిపెట్టలేను. చెదపురుగులతో నిండిన ఈ స్వార్థపు సమాజంలో నిస్వార్థంగా ఉన్న నువ్వు నిలువెత్తు నిదర్శనం. మాకు తోడబుట్టిన వాళ్లనే కనీసం పలకరించని ఈ మనుషుల మధ్యలో ఆప్యాయతతో ప్రేమగా మెదిలే మీరంటే ఇష్టం ఉండని వారు ఉంటారా అని నేను అనుకోవటం లేదు. మీ సమాజంలో జరుగుతున్న ఎన్నో మంచి చెడు విషయాలను ప్రపంచానికి చాటి చెప్పి ఎంతోమందికి అనేక విధాలుగా సహాయపడుతున్నారు. పసుపులేటి పవన్ కుమార్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాజీ మంత్రి స్వర్గీయ పసుపులేటి బ్రహ్మయ్య గారి లాగానే పవన్ కుమార్ కూడా ప్రజలకి సేవ చేయాలని మేము ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పసుపులేటి శ్రీనివాసులు, సంకల్ప వేదిక జిల్లా మహిళా సాధికార విభాగం ప్రెసిడెంట్ వీరనాల గృహలక్ష్మి, రాయల్ పివి ప్రసాద్, జీటీ కుమార్, పసుపులేటి శ్రీనివాసులు, పసుపులేటి వినోద్, మొక్కర ఓబయ్య, రియాజ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభ శనివారం. ఉదయం వేళ, చల్లని వేళ, ఎంతో సేవామూర్తులు కొలువుతీరిన వేళ. పసుపులేటి బ్రహ్మయ్య జిల్లా రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళు, ఆ పేరు తెలియని వారు ఉండరు. ప్రత్యేకించి రాజంపేట ప్రజలకు అందరి వాడు, ఆజాజ శత్రువు, ఒతికగా ఉండే వ్యక్తి. ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా కూడా మన పక్కింటి ఒక బాబాయ్ లాగా ఉండే వ్యక్తి. నాకు కూడా కొద్దిగా చిరపరిచితులు. నాకు తెలిసి వారు త్వరగానే దేవుడి దగ్గరికి వెళ్ళారేమో అనిపిస్తుంది. మాకందరికీ స్ఫూర్తి. ఎందుకంటే వారు రాజకీయాలు రాకముందే పసుపులేటి ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా వారు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చారు. త్వరగా వారి మరణం అనేది చాలా బాధాకరము. అలాగనే వారి తర్వాత ఒక రాజకీయంగా, అలాగనే సేవాపరంగా కూడా వారి కుమారుడు వీర పవన్ కుమార్ ఒక వారసత్వంలాగా అటు రాజకీయాలు అటు సేవాభావం చేసుకుంటూ వస్తున్నారు. గతంలో ఎన్నో కార్యక్రమాలు మన దగ్గర మన పసుపులేటి వినోద్ గారు, మన శ్రీనివాసులు గారు, మిగతా అందరూ కలుసుకొని కొన్ని కార్యక్రమాలు మన దగ్గరనే చేస్తూ వస్తున్నారు. ఈరోజు వీర పవన్ కుమార్ 40వ పుట్టినరోజు. నిజంగా చాలా సంతోషము ఆ అబ్బాయిది. అలాగే ఒక నాన్నగారి రాజకీయాల్లో కూడా వారు కొనసాగుతూ వస్తున్నారు. సేవా కార్యక్రమాలు కూడా కొనసాగుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా మరొకసారి బ్రహ్మయ్య గారికి వారికి ఆత్మకు శాంతి కలగాలని తలుచుకుంటూ వారి కుమారు పవన్ కుమార్, వీర పవన్ కుమార్ చల్లగా ఉండాలా, మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, మంచి భవిష్యత్తు ఉండాలా అని చెప్పి మనమంతా చప్పట్ల ద్వారా ఆకాంక్షలు తెలుపుకుంటున్నాం. శ్రీనివాసులు రెడ్డి గారు గత 30 సంవత్సరాల నుంచి మాకు పరిచయము. వివిధ రంగాల్లో ఆయనతో తోడ్పాటుగా మేము ఉంటున్నాము, వస్తున్నాం. అయితే ఇటువంటి గొప్ప మానవతా కార్యక్రమం ఆయన చేపట్టడం అనేది మనం అందరం, మీరు కాదు మేము కాదు, అందరం కూడా, ప్రజలందరం కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలా. ఆయనను ఎప్పుడూ దీవిస్తూ ఆయన ఇంకా అభివృద్ధి చేసి ఇంకా 10 మందికి, ఈరోజు 40 మంది ఉంటే ఇంకా రాబోయే భవిష్యత్తులో ఆయన ఇంకా ప్రజాసేవలో ఇంకా ఎక్కువ విస్తరించాలా అనే అభిప్రాయము, ఆ దేవుణ్ణి ఇది కలిగించాలా ఆయనకని నేను కోరుకుంటున్నా. అయితే మా పవన్ కుమార్ వాళ్ళ తండ్రి
బ్రహ్మయ్య గారు పసుపులేటి ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు చేశారు. ఎన్నో దేవాలయాలు కట్టారు, ఎందరికో డబ్బులు ఇచ్చారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ సేవా కార్యక్రమాలు వాళ్ళ పాత్రను చూసినారు కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా, ఉద్యోగం చేసినా, ఇంకొకటి చేసినా మా నాయన చేసిన పనులు కొనసాగించాలా అనే ఒక తపన ఆ పిల్లోనికి ఉంది. అయితే దేవుని దయ మనం ఏం చెప్పలేము. అతనికి కొంత ఆర్థికంగా దేవుడు కలిగించాల, మనమేమో అతని చేతిలో పెట్టలేము. అతను ఏ వ్యాపారం చేసుకుంటున్నాడో, ఉద్యోగం చేసుకుంటున్నాడో దాంట్లోనే ట్రస్ట్కు దీనికి కొంత ఖర్చు పెట్టి చేయడం అనేది అటువంటి మనసు ఉండేవాళ్ళు, అంటే మన శ్రీనివాసులు రెడ్డి గారి విధంగా ఆ పిల్లకాయ కూడా అటువంటి మనసు కలిగించడం అనేది ఆ దేవుని కృపే. అది అతనికి ఆయురారోగ్యాలు కలుగుతూ అతనికి కొంత దేవుడు సహాయం చేసి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే పరిస్థితిని అతనికి కల్పించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. అయితే అతను రాజకీయాల విషయాల గురించి నేను మాట్లాడను. ఉండొచ్చు, పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి ఉండవచ్చు. ఏదైనా రాజకీయ పదవి వస్తే అది కూడా ఈ సేవకే ఆ పిల్లోడు అంకితం చేస్తాడు, కానీ అతను స్వార్థానికి చేసుకోడు. అట్లా రాజకీయ పదవి ద్వారా కానీ లేదా వాళ్ళ ట్రస్ట్ ద్వారా కానీ ఎప్పుడూ సేవాభావము, సేవా మనసు ఉండేవాడు. కాబట్టి అటువంటి వాళ్ళను మనం దీవించి అటువంటి వాళ్ళను ఇంకా మన భవిష్యత్తులో ఆ పిల్లోడు 40 ఏళ్ళు అంటే ఇంకా 70-80 ఏళ్ళు వచ్చినంత వరకు అతను సేవ చేసే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా చాలామందికి మంచి ఇది జరిగే దానికి మా ఉడతా భక్తిగా మేము తోడ్పడుతూ ఈరోజు అతని జన్మదిన కారణంగా కేక్ కట్ చేసి అతనికి శుభాకాంక్షలు మేము కాకుండా మీతో కలిపి తెలియజేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థి అయిన కోడూరు ఉమాదేవి పోటీ చేస్తున్నారు. గొల్లగూడెం ప్రజలందరూ మీ యొక్క ప్రేమ ఆప్యాయత నా మీద ఉంచి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. గొల్లగూడెం గ్రామానికి సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 17వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని విన్నవించుకుంటున్నాను. ఉంగరం గుర్తు మీకు వచ్చిన గుర్తు ఏంటి? ఉంగరం సర్పంచ్ అభ్యర్థి గుర్తు ఉంగరం గుర్తు మీద భారీ మెజార్టీతో గెలిపించి ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం సర్పంచ్ అభ్యర్థి అయిన కోడూరు ఉమాదేవి గారు ఆయన భర్త గారైన వీరకృష్ణ గారితో E69 న్యూస్ రిపోర్టర్ కోడూరు ఉమాదేవి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొల్లగూడెం సర్పంచ్కి మరి గొల్లగూడెం గ్రామానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి వారి యొక్క భర్త గారైన వీరకృష్ణ గారితో మరి ముఖాముఖిగా మనము వారి ద్వారాగానే ఈ గ్రామం అభివృద్ధి కొరకు ప్రజలు ఆశీర్వదించి వారిని గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధి కొరకు వారు ఏమి కృషి చేస్తారో వారి ద్వారాగానే మనం తెలుసుకుందాం. ఈ గ్రామం ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ గ్రామంలో మిమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే మీరు ఈ గ్రామం నుండి ఏం చేయాలని ఆశపడుతున్నారు? గ్రామ పంచాయతీ ప్రజలకు గ్రామ సేవకుడిగా ప్రజా సమస్యల కొరకు వాళ్ళకి అందుబాటులో ఉండి ఏ సమస్యలు వచ్చినా తీర్చడానికి ఈ సర్పంచ్ అభ్యర్థిగా మేము గతం నుంచి కూడా ప్రజాసేవకునిగానే ఉన్నా. ఇవాళ సర్పంచ్గా గెలిపిస్తే ఇంకొన్ని సేవలు ఇంకా చేయాలనే ఉద్దేశంతో ప్రజల ముందుకు వచ్చాము. ప్రజలను ఆదరిస్తే నన్ను మా అభ్యర్థిని సర్పంచ్గా గెలిపిస్తే ఇంకా గ్రామ అభివృద్ధి ఇంకా చేయాలని ఆలోచనతో ఉన్నాము. గ్రామంలో ఏ సమస్య ఉన్నా నీటి కానీ కరెంటు సమస్య కానీ ఇంతకుముందు మేము చాలా అభివృద్ధి చేశాము, ప్రజలకు తెలుసు. మాకు ఇంతకుముందు పోటీ చేసే అర్హత లేకుండా కూడా ప్రజాసేవ కోసమే మేము పనిచేసాము. పదవులు ఆశించలేదు, పదవుల కోసం పనిచేయలేదు. కాకపోతే ఇవాళ అవకాశం వచ్చింది.
అవకాశం వచ్చిందని పోటీ చేసి ప్రజల ఆదరణ, ప్రజల ముందుకు వచ్చి మమ్మల్ని పోటీ చేయమని అన్నీ ఉంటేనే మీ మంచితనంతో మీ సేవ మాకు ఇంకా మీ సేవలు కావాలని ప్రజలు కోరుకుంటేనే ఇవాళ ఒక ఓసీ అభ్యర్థి మీద నేను పోటీ చేసే ధైర్యం చేసిండు అంటే ప్రజలు కోరుకుంటేనే నేను వచ్చాను. నేను ఏదో డబ్బుండో అహంకారంతో పదవి కావాలనో నేను ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయట్లేదు. సర్పంచ్గా గెలవాలన్న ఆశలు లేవు. ప్రజాసేవల కోసం, గ్రామాభివృద్ధి కోసం ప్రజలు కోరుకుంటేనే నేను ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ నాకు సహకరిస్తారని, ప్రజా శ్రేయస్సు కోసమే నేను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించి సర్పంచ్గా గెలిచి ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఆలోచిస్తున్నాను. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మంత్రి లోకేష్. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలి. హోంమంత్రి అనిత. అల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుపల్లి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాద ఘటనలో నిద్రలోనే 9 మంది చనిపోయారు. ఘటనా స్థలంలో గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలు. మరికొందరు బస్సు మధ్యలో ఇరుక్కుపోయిన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు నుంచి 108 సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలంలో కీలక సేవలు అందిస్తున్నారు. అయితే ఎంతమంది చనిపోయారనే దానిపై అధికారులు ఇంకా ప్రకటన చేయలేదు. గ్రామ సర్పంచ్ అభ్యర్థి అయిన దుండేటి శాంతికుమారి అత్యధికమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా తన భర్త అయిన గుండేటి వీరారెడ్డి కోరుకుంటున్నారు. గొల్లగూడెం గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు, నా భార్యకు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ప్రేమ, అభిమానాలు మా మీద ఉంచి మమ్మల్ని గెలిపించినట్లయితే గ్రామానికి కావలసిన అవసరాలను నేనెంతగానో చేయూతనిస్తూ గ్రామ అభివృద్ధి పాటలు పనిచేస్తామని, ఆగిపోయిన వర్కులన్నీ ముందుకు కొనసాగిస్తారని ఈ సందర్భంగా వీరారెడ్డి గారు తెలియజేశారు. మండలం గొల్లగూడెం గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా వీరారెడ్డి గారు మిస్సెస్ గారు మరి ఈ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నందుకు వారికి తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామం అభ్యర్థి అయిన శాంతకుమార్, దుండేటి శాంతకుమార్ గారి యొక్క భర్త గారు వీరారెడ్డి గారితో మన యొక్క ముఖాముఖి యొక్క ఇంటర్వ్యూ చేయటం కొరకు మరి E69 రిపోర్టర్గా మరి రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. మరి ఈ యొక్క గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా ఎన్నికైతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క గ్రామ అభివృద్ధి కొరకు గతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో నిధులు, ఎన్నో సంక్షేమ కార్యాలు జరిగించిన అనుభవం కలిగి ఉన్న రెడ్డి గారితో E69 రిపోర్టర్ ముఖాముఖి. సార్, మీరు ఈ గ్రామానికి సర్పంచ్గా మీ సతీమణి గారితో మీరు పోటీ చేస్తున్నారు. ఈ గ్రామానికి మీరు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ గ్రామానికి గతంలో ఈ గ్రామ సర్పంచ్గా శాంతకుమార్ గారు గెలిపించారు. మేము పార్టీ నాయకులుగా ఈ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తూ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో అప్పుడు మంత్రిగా ఉన్నందున సుమారుగా ఈ గ్రామంలో సీసీ రోడ్లు అయితే 1,20,00,000 పోపించాం. 95% గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేశాం. అదేవిధంగా డెంగ్యూ జ్వరంతో ఈ మా గ్రామంలో ఫస్ట్ ఒక యువకులు, ఒక పిల్లగాడు చచ్చిపోవడం, 2-3 డెంగ్యూ వచ్చింది. దాంతో ఈ డెంగ్యూ నిర్మూలన కావాలంటే మురికి నీళ్ళు లేకుండా చేద్దామన్న ఉద్దేశంతో 308 ఇంకుడు గుంటలు ఒకేసారి గ్రామంలో 95% పూర్తి చేశాం. అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళు కావాలని ఒక స్వచ్ఛంద సంస్థ దగ్గరికి పోయి వారి సహకారంతో వారు మాకు ఒక మిషన్ అందించారు. మినరల్ వాటర్ ప్లాంట్ తయారు చేసి 5 లక్షల రూపాయలతో ఆ రోజు
మనం ఓపెన్ చేసుకుని ఏటీఎం కార్డు ఈ జిల్లాలోనే మొట్టమొదట మేము ఈ గ్రామంలో చేశాం. దాన్ని సక్రమంగా నడపలేక మిగతా వాళ్ళు వదిలేశారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఏ కార్యక్రమంలో శుభ్రంగా మంచిగా ఒక స్కూల్ బిల్డింగ్ కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ కాంపౌండ్ వాళ్ళు అంతా శుభ్రంగా చేసుకున్నాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలాయి. మేము మా టైంలో మేము చెక్ డ్యామ్ ఒకటి 4 కోట్లతో తీసుకొచ్చాము. మా పదవి అయిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు కొంతమంది దాని నిర్మాణం పూర్తి చేసుకోలేకపోయారు. అట్లనే మధ్యలో ఈ కమ్యూనిటీ హాల్ వచ్చినా కూడా దాన్ని సక్రమంగా దాన్ని నిర్వహించుకోలేకపోయారు. అది క్యాన్సిల్ అయింది. కాంట్రాక్ట్కి ఎవరికో చెప్తే అతను చేయలేక మధ్యలో వదిలిపెట్టిపోయాడు కొద్దిగా చేసి. నెక్స్ట్ ఇప్పుడు ఆ స్కీమ్ అంతా మంచినీళ్ళ స్కీమ్ కూడా మూతపడిపోయింది. ఇదంతా ఎక్కడెక్కడే తుప్పు పట్టిపోయింది. దాని మోటార్లన్నీ పీక్కొనిపోయారు. నెక్స్ట్ మేము మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే ఆ మంచినీళ్ళ స్కీమ్ని పునరుద్ధరించడం కోసం మా సొంత డబ్బులు పెట్టుకునైనా ఆ స్కీమ్ని మేము దాన్ని ఎమ్మటే ఏర్పాటు చేసుకోవాలా. కానీ మా మిషన్ భగీరథ నీళ్ళు అసలు మాకు రావటం లేదు. ఇంతవరకు మేము చూడలేదు. ఆ మంగాపురం నుంచి ఇటు పాత స్కీమ్ నుంచి కలిపారు. ఇప్పుడు మనం మొన్నటిదాకా చేసిన జెడ్పీటీసీ దాసురావు గారు ఆ కాంట్రాక్టర్ శుభ్రంగా పనిచేయకపోవడం వల్ల ఎప్పుడు పగిలిపోవటం. ఇప్పుడు బడ్జెట్లో ఇప్పుడు చూస్తే అన్నీ ఎక్కడికక్కడే లీక్ లేస్తూ ఉంటే పోతున్నాయి. మాకు గాంధీనగర్ తండా దగ్గర నుంచి వెంకటగిరి నుంచి మన సుజల అక్కడ ఆ స్కీమ్ని తీసుకొచ్చి 3 వాటర్ ట్యాంకులు కూడా మేమే 60 లక్షలతోటి 3 ట్యాంకులు నిర్మించినాం. కృష్ణాపురం, అర్జునవాడ, కృష్ణాపురం, గొల్లగూడెం 3 ట్యాంకులు కూడా నిరుపయోగం ఉన్నాయి. కనెక్షన్ ఇంతవరకు ఇవ్వాల. పైప్ లైన్ లేదు. వాటిని అట్నే ఉంచారు. 5 సంవత్సరాలు మేము ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ 3టిని కూడా మంచి పునరుద్ధరించి మంచినీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ చెక్ డ్యామ్ను కూడా త్వరలోనే మళ్ళీ మా మంత్రి గారితో చెప్పించి చెక్ డ్యామ్ కూడా నిర్మాణం చేపడతాం. మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకున్న ఈ ప్రజలకి వాళ్ళ సౌకర్యాలన్నీ కూడా మేము పూర్తి చేస్తామని సమయంగా మనం చేస్తూ జై కాంగ్రెస్. నాగారం శ్రీనివాసనగర్ కృష్ణారెడ్డి కాలనీలో రహదారి సమస్యపై కాలనీ నివాసుల ఆగ్రహం. నాగారంలో ఉన్న శ్రీ శివసాయి హౌసింగ్ సొసైటీ పరిధిలోని శ్రీనివాసనగర్ కృష్ణారెడ్డి కాలనీ వాసులు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రహదారి సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో అసలు రోడ్లే లేవని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటంతో నడవడమే కష్టంగా మారుతుందని చెప్పారు. ఎన్నిసార్లు నాగారం మున్సిపాలిటీ కమిషనర్ కు విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన రహదారికి అతి సమీపంలో ఉన్న తమ కాలనీని వదిలేసి వెనక కాలనీల్లో రోడ్లు వేస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ తమ కాలనీలో రోడ్డు మరమ్మతులు జరగకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించకపోతే భారీ స్థాయిలో ధర్నా చేపట్టేలా ఏకమవుతామని హెచ్చరించిన కాలనీవాసులు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏంటంటే ఈ వర్షాలు ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తము మట్టి రోడ్లు ఉన్నాయి. మట్టి రోడ్లలో నడుస్తున్నాం, మట్టి రోడ్లనే పోతున్నాం. రెయిన్ వాటర్ వస్తే మొత్తం వెహికల్స్ అన్నీ దిగిపోతున్నాయి. మాకు వర్షాకాలంలో నడవలేకపోతున్నాం. మేము దీని మీద తగు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మనకి కాలనీ వాసులు అందరూ వచ్చారు. ఎందుకంటే రోడ్లు ఇప్పుడు ఈ ఇల్లు కట్టాలంటే నేను గవర్నమెంట్కు స్పెషల్ ఫండ్గా ఇప్పుడు 1,50,000 రూపాయలు పే చేస్తున్నా. ఈ ఇల్లు ప్రజెంట్గా నేను ఇల్లు కట్టిన ఇది గవర్నమెంట్ స్పెషల్ ఫండ్, ఎల్ఆర్ఎస్లు కాకుండా పర్మిషన్ కాకుండా స్పెషల్ ఫండ్ మెయిన్ రోడ్డు డెవలప్మెంట్ చేస్తారు. దాని ఫండ్ కూడా మా కాలనీలో ఇల్లు కట్టుకుంటే దీనికి వేసారు. ప్రజెంట్ ఇప్పుడు నాకు రోడే లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మున్సిపల్ అధికారులు ఒక నాయకుని తొత్తుగా మారిపోయారు. వాళ్ళ నాయకుని ఇంటి పక్కనే వేస్తున్నారు. దీని గురించి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. నా పేరు సిహెచ్ పురుషోత్తం. శ్రీ శివసాయి హౌసింగ్ సొసైటీ శ్రీనివాసనగర్ కాలనీ, కృష్ణారెడ్డి కాలనీ సంబంధించిన ఈ రోడ్లు చాలా అధ్వానంగా తయారై కాలనీ వాసులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఈ విషయం మేము ఎన్నోసార్లు మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి, తర్వాత చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఈ పైన ఈ రోడ్లు వేయకుండా కింది సైడ్ లాస్ట్కు ఏది మన రేకల్ఫోర్డ్ స్కూల్ సైడ్ వేయడం అనేది అది సమంజసం కాదు. ఇటు నుంచి అటు తీసుకెళ్ళాలి పద్ధతి అయితే, కానీ ఇటు మొత్తం ఈ రోడ్లన్నీ మొత్తం అధ్వానంగా తయారయ్యి కాలనీవాసులు ఎన్నో రకాలుగా ఇబ్బంది గురి కావడం జరుగుతూ ఉన్నది. వెహికల్స్ అసలు పోయే పరిస్థితి అనేది లేదు. దీని గురించి శ్రద్ధ తీసుకుంటే వాళ్ళు లేరు. మా రోడ్లు పూర్తయిన తర్వాతనే కింది రోడ్లు వేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. లేకుండా మాత్రం
ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాలనీ వాసులంతా మేమందరం కూడా ఇది మా కౌన్సిలర్ గారి దృష్టికి కానీ మన కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకొచ్చి ఎన్నో మెమోరాండమ్స్ ఎన్నో సబ్మిట్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ కాలనీని పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. పైన ఏది మన ఓజీ కాలనీ కానివ్వండి, సత్యనారాయణ మన ఆర్టీసీ కాలనీ కానివ్వండి, ఈ పైన రోడ్లు మొత్తం పూర్తి చేసిన కానీ మా సైడ్ మా కృష్ణారెడ్డి కాలనీ గురించి కానివ్వండి, లేకుంటే శ్రీనివాస నగర్ కాలనీ గురించి కానివ్వండి పట్టించుకున్న నాదులు లేడు. ఇది చాలా దురదృష్టకరం. మేము కడతలేమా, మేము ట్యాక్స్ కడతలేమా, మీ అన్ని రకాల మేము హెల్ప్ చేస్తున్నా కూడా గవర్నమెంట్కు మేము అన్ని రకాల సహకారం చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా కూడా స్పందించి మా రోడ్లన్నీ కూడా ఈ పైనుంచి కిందికి వేయడం అనేది చేయాలి. కింది సైడ్ వేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోము. ఈ రోడ్లన్నీ పూర్తి చేయడానికి మీరు కూడా ఏది మనం మీడియా వాళ్ళు కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కంపల్సరీగా ఇది దృష్టి తీసుకొచ్చి పేపర్లో కానివ్వండి, లేకుంటే టీవీలలో కానివ్వండి ఇది ప్రసారం చేసి మా రోడ్లు పూర్తి చేయవలసిందిగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ స్పందించి మా రోడ్లన్నీ కూడా పూర్తి చేయవలసిందిగా, తర్వాత ఈ బాధల్ని తీర్చవలసిందిగా కోరుతू సెలవు తీసుకుంటున్నాం. रामकृष्णारी ट्रेनमध्ये बी काय चालू केलं हे मी मॅगी बनवायचं मला वाटतं पनीर पराठा चाउमिन नूडल्स मॅगी बनवायला चालू केलं. लिंगायत साहेबांना रेडीमेड नाश्ता आणला आणि हे बघा आता इथे मॅगी आधी चहा. म्हणजे सांगण्याचे तात्पर्य म्हणजे मला इथे पण सुट्टी नाहीये, इथे पण चालूच आहे. किचनच म्हणता येईल चालू आहे. मध्ये ते दीदीने बॅग घ्यायला आली म्हणून जरा आडवं आलं. किचन चालू आहे. आता मॅगी होते, पाण्याच्या बाटल्या आणल्या आहेत 30 रुपयाला 2. त्याच्यातून आता मॅगी, त्यांना रेडीमेड नाश्ता. आधी किती जणांचा चहा झाला? 10-12 जणांचा, 15 जणांचा चहा. याच्यावरच बोंबलला. एकादशी आहे आणि पण सुट्टीच नाहीये. ताई पण मला मदत करू लागल्या. ताई पण या तुम्ही पण मॅगी खायला, ज्यांचा उपास आहे त्यांच्यासाठी आमची एकादशी. मस्त चहा पण आम्ही खडी साखरचा बनवला. तुम्ही पण घरी खडी साखरचा चहा बनवून कधी कधी पीत जा, घशासाठी चांगला असतो. या मॅगी खायला. సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత షూస్ పంపిణీలో భాగంగా ఈరోజు ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో గల సత్యనారాయణపురం కొత్తూరు గవర్నమెంట్ స్కూల్ నందు పొంగులేటి శ్రీనన్న టీం సభ్యులతో కలిసి తోట చిన్న వెంకటరెడ్డి గారు షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తోట సంజీవ్ రెడ్డి గారు, చెదుముల పెద్ద వెంకటరెడ్డి గారు, చెదుముల వెంకటరెడ్డి గారు, టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ రంజిత్ నాయక్ గారు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పిల్లలు ఒక మాట స్టార్టా. ఈరోజు సత్యనారాయణపురం గ్రామంలో పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మనందరి అభిమాన నాయకులు, మంత్రి గారు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో పిల్లలు మంచి చదువులు చదువుకోవాలనే ఒక సదుద్భావంతో హై స్కూల్ పిల్లలకి మొన్నటిదాకా సైకిల్ పంచడం జరిగింది, పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రతి పిల్లవాడు కూడా షూస్ మంచి ఫుట్వేర్తో ఉండాలి, మంచి గౌరవంగా మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కూడా గౌరవంగా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో మన అందరి అభిమాన నాయకుడు సీనన్న మీ అందరి కోసం షూస్ పంపిణీ చేయడం జరిగింది. సో ఈ షూస్ పంపిణీ చేసినందుకు గాను పాలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా, ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఏ రకంగా అయితే షూస్ వేసుకొని పోతున్నారో గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు కూడా షూస్ వేసుకొని గౌరవంగా వెళ్ళాలి, పిల్లలు మంచి చదువుకోవాలనే ఒక సదుద్దేశంతో సీనన్న మీ అందరికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా సీనన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ సత్యనారాయణపురం స్కూల్ కూడా
గ్రామస్తులందరి సహాయ సహకారాలతోని గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతోని అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు పైకి అభివృద్ధి పథంలోకి ముందుకు పోతుంది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా ఈ స్కూల్ డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సీనన్నకి ధన్యవాదాలు. అందించడానికి నేను ముందుకు వస్తున్నాను. మన మంత్రి గారు, మన సీనన్న, మన పాలే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మనకి చిన్నపిల్లలకి స్కూల్లో మంచిగా చదువుకోవాలని, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళకి మంచిగా చదువుకొని విద్యాబోధన రావాలని, వాళ్ళకి ప్రతి స్కూల్కి మంత్రి ప్రోగ్రామ్ అది పిఎస్ఆర్ తరఫున మనకి షూలు అందించినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి గారికి. అట్లనే తోట సంజయ్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. అందరూ మరి గౌరవనీయులైనటువంటి పిఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులకి, మరి యాజమాన్యానికి, అదేవిధంగా గ్రామ నాయకులకి, గ్రామ పెద్దలకి అందరికి కూడా మా పాఠశాల తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పిఎస్ఆర్ ట్రస్ట్ మరి మన పాఠశాలకు కూడా ఈరోజు బూట్లను అందించడం కోసం వచ్చినందుకు వారందరికీ కూడా మరి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మా పాఠశాలలోనే కాదు అనేక రకాలైన కార్యక్రమాలు సైకిల్ పంపిణీ కానీ విద్యార్థులందరికీ, అదేవిధంగా పాదరక్షలు పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది పేద విద్యార్థులందరికీ. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి మరి గౌరవ మంత్రివర్యుల టీంకి అందరికీ కూడా పాఠశాల తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ముందుకు తీసుకోవడానికి మరి వాళ్ళకి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా భగవంతుడు అందించాలని కోరుకుంటూ మన పాఠశాలకు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలని సారు వాళ్ళు గేట్ కూడా మనకు చక్కని గేట్ని 40-50 వేల రూపాయల గేట్ని అందించడం సార్ టీసీ రెడ్డి గారు పెద్దలు మన పాఠశాలకి ఏమైనా అవసరం ఉందా అని అడగడం జరిగింది. మీరు కింద కూర్చున్నారని బెంచీని అందించడానికి మరి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పాఠశాల తరఫు నుంచి చక్రాపురం గ్రామం గుంటూరులో ఈ పాఠశాల దాదాపు గవర్నమెంట్ అంతా తలా 5 రూపాయలు అందరు రైతులు కూడి ఈ గ్రామాల్లో స్థలం కొని ఆ రోజున 5 రూపాయలు అంటే పుట్టలేదు రైతులకి. కిరాయి పోయి అది ఏటోట్ల పొలాలు దున్ని తలా 5 రూపాయలు వేసుకొని ఈ స్కూల్ కట్టించిన ఘనత ఆయన వెంకటరావు గారు నుండి, తర్వాత మంత్రి రామరెడ్డి గారు ఈ బిల్డింగు కాంగ్రెస్ వాళ్ళు కట్టించింది. ఇది అలా కాంట్రాక్టు చిదుమల రామసాయి గారు, అందులో మళ్ళా తర్వాత ఇంకోటి కట్టించారు జనయ్య గారు కలిసి ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు. కాబట్టి సోమలా నాయకుడు గారు జిల్లాధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు కొన్ని దీంట్లో సమానం లేక వంట గిన్నెలైనా సరే బల్లాలైనా సరే నా తరపున పాల్వంచ కిన్నెరసాని రహదారి దుస్థితి, పొంచి ఉన్న ప్రమాదం. నివాస్ న్యూస్ పాల్వంచ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుండి కిన్నెరసాని వైపు వెళ్లే ప్రధాన రహదారి కరకవాగు రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద గత కొంతకాలంగా రోడ్డంతా గుంతలు, నీటి నిల్వలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. కిన్నెరసాని పర్యాటక ప్రాంతానికి వెళ్లే సందర్శకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రహదారి వెంటనే మరమ్మతులు చేయాలని వాహనదారులు, స్థానిక ప్రజలు డిమాండ్ పట్టున్నారు. మాది కరకవాగు గ్రామము. ఇక్కడ కరకవాగులో కిన్నెరసాని కాలేజీ నుంచి కిన్నెరసాని వెళ్ళే రూట్లో ఇది కరకవాగు గ్రామంలో గత 2 సంవత్సరాల నుంచి విపరీతమైన ప్రాబ్లం. ఇక్కడ వాటర్ పెరిగిపోయి గతంలో కూడా యాక్సిడెంట్ అయ్యి చాలామందికి ఇబ్బందికరంగా మారింది. ఇది కిన్నెరసాని ప్రాజెక్ట్ అనేది ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నప్పటికీ దీనిని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఈరోజు మనకు కనబడుతూ ఉంది. అంతేకాకుండా కేటీపీఎస్ ఉద్యోగులు పునుకుల, పుల్లాయగూడెం, కిన్నెరసాని, కరకవాగు నుంచి 1000-2000 ఉద్యోగులు రోజు ప్రయాణించే ఈ మార్గంలో ఈ దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి వెంటనే దీని మీద చర్య తీసుకొని దీనిని వెంటనే మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాం.